శంషాబాద్ ఓఆర్ఆర్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వద్ద మాత్రము చాలా అంటే చాలా భారీ ప్రమాదమే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ భారీ ప్రమాదం కూడా ఆగి ఉన్న లారీని ఢీకొట్టి కారు ఢీకొట్టి కూడా కారులో ఉన్నటువంటి 6గురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అన్నాం కదా. ఇక్కడే ఇదే ప్రాంతము. ఇది ఓఆర్ఆర్ రోడ్డు. ఈ ఓఆర్ఆర్ రోడ్డు దగ్గరే ఇక్కడే లారీ నిలబడుకొని ఉంది. ఆ లారీ పైన కూడా డ్రైవర్ పైన లగేజ్ అంతా కూడా సర్దుకుంటున్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆ సమయానికి అప్పుడు వెనక నుంచి అంటే అటువైపు మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా కూడా ఇక్కడ చూస్తున్నాం కదా. ఆ ఈ వైపు నుంచి వస్తున్నటువంటి ఆ కారు ఇక్కడున్న లారీని ఢీకొట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఢీకొట్టడమే కాకుండా వెంటనే ఆ లారీ వెనక భాగం ఏదైతే ఉందో ఆ వెనక భాగంలోకి చొచ్చుకొని పోయింది. ఇదే ప్లేసు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఓఆర్ఆర్ రోడ్డు పైన ఎలా ఉంటది, మొత్తము హైవే రోడ్డు కాబట్టి ఎక్కడ కూడా వెహికల్స్ ఆగే ప్రసక్తే లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ వైట్ బార్డర్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ వైట్ బార్డర్ అవతల సైడే మొత్తం కూడా లారీ ఆగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఈ కారు ప్రమాదంలో మాత్రము మరి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళంతా కూడా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాకి చెందినటువంటి వాళ్ళుగా కూడా గుర్తించడం జరిగింది. అందులో బొల్లి శివకుమార్ వయసు 37 సంవత్సరాలు, అలాగే బొల్లి లాస్య, బొల్లి రిషిత, కొడెం శ్రీనివాసు, కృష్ణచంద్ర, అలాగే కొడెం మాధవ్ వీళ్ళంతా కూడా మరి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా. ఇందులో గాయపడి ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి మహిళ మాత్రము శ్వేత, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్. మరి తను మాత్రము ఇప్పుడు చికిత్స పొందుతూ ఉంది. కానీ తన పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ అందులో 2 పిల్లలు ఉన్నారు, ఇటు మహిళలు ఉన్నారు. ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబం. ఇక్కడ మనం చూస్తున్నాం కారులోని హెయిర్ బ్యాగ్. ఈ హెయిర్ బ్యాగ్ మొత్తం కూడా ఊడిపోయి ఎగిరి పడిపోయి ఇక్కడ గ్లాసులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి. కార్ పార్ట్స్ ఇవన్నీ ఇప్పటికే ఇక్కడ నుంచి తొలగించారు. కారు లారీ 2 కూడా పోలీసులు ఇక్కడ నుంచి తొలగించడం కూడా జరిగింది. ఇక్కడ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే కూడా పోలీసులకు సమాచారం అందడంతో ఇక్కడికి రావడం కూడా జరిగింది. అక్కడ సిరిసిల్ల జిల్లాకి సమాచారం అందియడంతో కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని కూడా మనకు గ్లాసెస్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెహికల్ తీశారు కదా, ఈ వెహికల్లో నుంచి వచ్చినాయి. ఇదంతా కూడా అక్కడ గ్లాసులు మొత్తం చీకట్లో మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఇంకొకటి మన తీవ్ర గాయాలతోటి శ్వేతను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ లారీలోకి కారు అయితే నుజ్జు అయిపోయింది. ఆ నుజ్జు అయిపోయి మొత్తం కూడా కారు లోపలికి వెనక భాగం నుంచి, ఆ లారీ వెనక భాగం నుంచి కారు ముందు భాగము మొత్తం లోపలికి వెళ్ళిపోవడంతో పిల్లలు ఉన్నారు, అందులో మహిళలు ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా ఆ కారులో ఇరుక్కుపోవడం అనేది జరిగింది. అందుకు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, సిరిసిల్ల బొల్లి కుటుంబానికి చెందిన వాళ్ళంతా కూడా, సిరిసిల్లకి చెందిన వాళ్ళంతా ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదం నెలకొందని అనుకోవచ్చు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ ఓఆర్ఆర్ రోడ్డు పైన ఒక్కొక్క వెహికల్, ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ రోడ్ అంతా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుందో చూస్తున్నామా? చూడండి ఎంత స్పీడ్లో వెళ్తుంది. 100 దాటి 120, 130, 150 వరకు కూడా ఇక్కడ ఇదంతా కూడా. ఎందుకంటే ఇంత స్పీడ్లో వెళ్తున్నప్పటికీ అంత స్పీడ్లో కారు వచ్చింది. కానీ ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైంది అంటే కూడా చిన్న కునుకుపాటు రెప్ప వాల్చడంతో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. తను నిద్రలో ఉండి కూడా వాళ్ళు యాదగిరిగుట్టకు దర్శనానికి వెళ్ళి రావడము అనేది జరిగింది అని తెలుస్తూ ఉంది. ఓ పక్క ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తా మీకు. అక్కడ నుంచి కూడా ఇక్కడ నిల్చున్న లారీకి ఇక్కడి వరకు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందా, ఇదంతా కూడా ఇక్కడ ఒక మట్టి కూడా పోసారు. ఈ మట్టి పోసారు మొత్తం కూడా. ఇక్కడ నుంచి బ్రేక్ కొడితే లారీ అక్కడ నిల్చుంది. ఆ లారీ భాగానికి వెళ్ళిపోయి మొత్తం కూడా లోపలికి చొచ్చుకొని పోయి ఆ కారు నుజ్జు పక్కన మనకి ఆ ఫుట్‌పాత్‌ది లైన్ కనిపిస్తూ ఉంది కదా, ఆ లైన్‌కు కొట్టుకోవడంతో కూడా చాలా ప్రమాదం అనేది జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఘోరాతి ఘోరమైన ఈ ప్రమాదం మాత్రము ఇది చాలా వరకు కూడా ఇక్కడ శంషాబాదు హైవే రోడ్ల పైన జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే ఇక్కడ హైదరాబాదులో వ్యాపారం చేస్తున్నాడు శివరాజ్. అంటే ఇక్కడ బొల్లి రాజు కొడుకు
బొల్లి రాజు కొడుకు సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి బొల్లి రాజు కొడుకు ఇది ప్రమాదానికి గురైనప్పుడు కూడా తన మనమరాలు, మనమడు, ఇటు అల్లుడు, కూతురు, కొడుకు కూడా ఇదైపోయినారు. ఇప్పుడు కూతురు శ్వేత మాత్రమే తను చికిత్స పొందుతూ ఉంది. అదే విధంగా భార్య లాస్య కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శివరాజ్ అంటే కొడుకు. ఈ శివరాజ్ హైదరాబాద్‌లోనే వ్యాపారం చేస్తున్నాడు. ఆ శివరాజ్ భార్య లాస్య హైదరాబాద్‌లో ఫుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ అల్లుడు కొడెన్ శ్రీనివాస్ మాత్రం సిరిసిల్ల అక్కడ ప్రాంతంలోనే శ్రీరామ్ చిట్ ఫండ్‌లో తను ఒక మేనేజర్‌గా కూడా వర్క్ చేస్తున్నాడు. వీళ్ళంతా కలిసి యాదగిరి గుట్టకి దర్శనానికి ఎళ్లారా? లేకపోతే ఏంటి అనేది ఇంకా క్లియర్‌గా తెలియాల్సి ఉంది. వాళ్ళక్కడికి ఎళ్లి హైదరాబాద్‌కి విమానం శంషాబాద్‌కి ఎళ్ళే రూట్‌లోనే ఇదంతా కూడా జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు 6గురు కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా కూడా అనుకోవచ్చు. సిరిసిల్ల జిల్లాలో ఈ కుటుంబంలో చాలా విషాదం నెలకొంది. పోస్ట్‌మార్టం నిమిత్తము మృతదేహాలను మరి మార్చురీకైతే తరలించడం కూడా జరిగింది. ఇది ఇక్కడ పోలీసులంతా చేరుకొని హుటాహుటిన అన్నీ ఇక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. వచ్చి చూసేసరికి కూడా ఇక్కడ విగత జీవుల్లాగా పడిపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా ఒక్కొక్కరు అందరూ కూడా విగత జీవుల్లాగా పడిపోయి ఉన్నారు అనంటే ఇదంతా కూడా ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న సిట్యుయేషన్ అనేది చెప్పుకోవచ్చు మొత్తానికి. ఎందుకంటే ఇప్పుడు అటునుంచి పెద్ద కోల్కొండ వైపు నుంచి వస్తూ ఉంటారు. ఇది శంషాబాద్ ఎళ్ళే రూటు. ఇది శంషాబాద్ ఎళ్ళే రూట్ కాబట్టి విమానాశ్రయానికి ఎక్కువగా కూడా ఎళ్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం కదా! ఇదంతా కూడా. మరి ఈ రూట్‌లోనే ఇంత హెవీగా ఎళ్తున్నాయి అనంటే వెహికల్స్ ఎంత స్పీడ్‌లో ఎళ్తున్నాయో చూడొచ్చు మనం. కనిపిస్తూ ఉంది. ఎంత స్పీడ్‌లో ఎళ్తున్నాయి. కానీ ఈ స్పీడ్‌ని కంట్రోల్ చేయడానికి అధికారులు మాత్రము పట్టించుకోరు వాస్తవంగా చెప్పాలంటే. అధికారులు పట్టించుకోరు. ఎవరు కూడా ఈ శ్రద్ధ వహించరు. ఈ స్పీడ్ లిమిట్ బోర్డులు పెట్టినప్పటికీ కూడా చాలా వరకు వెహికల్ డ్రైవర్స్ ఎవ్వరు కూడా లిమిట్‌లో ఉండరు. ఆ స్పీడ్ వెహికల్ బోర్డులు లిమిట్‌లో పెట్టినప్పటికీ ఎంత లిమిట్‌లో ఎళ్ళొచ్చు, ఏంటి, ఎంత స్పీడ్‌లో ఎళ్ళొచ్చని ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్నారు. అయినా అవి ఎవ్వరు కూడా పాటించడం లేదు. పాటించకపోవడంతో ఇంత స్పీడ్‌లో వెహికల్ ఎళ్తున్నప్పుడు అది ఒక్కసారిగా గుద్దితే ఎక్కడ పడతారు ఎగిరి? అదొక్కటి గమనించుకోవాలి కదా! ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయింది గదా! అది ఖచ్చితంగా కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఏసీపీ వచ్చారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా పరిశీలిస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా! అంతా పరిశీలిస్తూ ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది అనే కోణంలో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి. 16 తోండుపల్లి విలేజ్ లిమిట్స్‌లో ఈ దారుణమైన యాక్సిడెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే రెస్క్యూ టీమ్ అండ్ పోలీస్ చాలా త్వరగా రీచ్ అవ్వి ఈ కార్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డ్యామేజ్ అయింది. టోటలీ లెఫ్ట్ సైడ్కి డీవియేట్ అయిపోయి అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి ఒక లారీ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇట్ వాస్ పార్క్డ్. ఆ లారీని డాష్ ఇచ్చి కంప్లీట్గా ఆ లారీ కిందకు వెళ్ళిపోయింది. ఎక్సెప్ట్ ద లాస్ట్ డిక్కీ పార్ట్ ఎంటైర్ vehicle got crushed, and with the help of cranes they got it out. Unfortunately 6 members death ki gurayaru. 3 adults and 3 children unnaru deentlo, and one lady, she's in the hospital. Her condition is, we are hoping it will improve, but she's unconscious right now. సో ఈ ఫ్యామిలీ అందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఈ 7 మెంబర్స్ కూడా. వీళ్ళందరూ పొద్దున యాదగిరి గుట్టలో దేవుడి దర్శనం చేసుకుని దే వెంట్ టు స్వర్ణగిరి, అండ్ స్వర్ణగిరి నుంచి వాళ్ళు సనత్ నగర్కి ప్రయాణమయ్యి వెళ్తున్నారు. సీన్ చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. పార్క్డ్ లారీ కంప్లీట్లీ లెఫ్ట్లో పార్క్ చేయబడింది, అండ్ it is carrying a load of some rice husk and grains, and అది తాడు ఓడిపోతే పైన అది టై చేయడానికి వాళ్ళు పక్కకి పెట్టుకుని డ్రైవర్ అండ్ క్లీనర్ పైన టాప్కి వెళ్ళి దే వర్ ట్రైంగ్ టు టై ఇట్ బ్యాక్.
ఆ సమయంలో ఈ యాక్సిడెంట్ జరగడం జరిగిందని తెలుస్తుంది. సో ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటి అని అన్ని విధాలుగా ఆలోచించి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్నీ వచ్చారు. అండ్ మన ట్రాఫిక్ విభాగం వారు కూడా వచ్చి పరిశీలించిన తర్వాత మనకి ప్రైమ ఫేసి అర్థమవుతుంది డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను డ్రౌజీనెస్కి గురి అయి ఉండవచ్చు, ఆర్ ఏదైనా ఫోన్ కాల్ అటెండ్ అవ్వడానికి ఫోన్ చూసి డిస్ట్రాక్ట్ అయినప్పుడు సడన్గా హై స్పీడ్లో వెళ్తున్నటువంటి వెహికల్ డివియేట్ అయ్యి లెఫ్ట్లో పార్క్ చేసి ఉన్నటువంటి లారీని కంప్లీట్లీ డాష్ ఇచ్చి క్రష్ అయిపోయిందని చెప్పడానికి అవకాశం ఉంది. బికాజ్ ఇది డే లైట్లో జరిగింది, లారీ క్లియర్లీ విజిబుల్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ యాంటిసిపేటింగ్. అదర్వైజ్ డ్రంకెన్ సిచ్యువేషన్ ఇప్పుడైతే మనకేమీ అనిపించట్లేదు, బట్ వీఆర్ సెండింగ్ samples for forensic analysis. And also we are trying to see if there is any other reason like wrong overtaking scenario, or any other vehicle giving it a hit and then it suddenly deviating to the left side. But ప్రస్తుతానికైతే మనకి సీన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇట్ ఈస్ డ్యూ టు ద డ్రౌజినెస్ ఆఫ్ ద డ్రైవర్ అని అర్థమవుతుంది. విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ నో ద రియల్ కాజ్. After that we will మనకి ఇప్పుడు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్ మీద ఎమర్జెన్సీలో వాళ్ళు ఆ సైడ్కి వెళ్ళి దే విల్ దే కెన్ స్టాప్, బ్రేక్ డౌన్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సో వాళ్ళు కంప్లీట్లీ లెఫ్ట్లో పార్క్ చేసి ఉన్నారని మనకి సీన్ ఫస్ట్ విజిట్ చేసినప్పుడు అర్థమవుతుంది. అంటే వాళ్ళు చెప్తున్నారు తాడు కట్టడానికి, వాళ్ళు అప్పుడున్న సిచ్యువేషన్లో అది చాలా ఎమర్జెన్సీ. ఎస్, అంటే ఇప్పుడు తాడు అది ఊడిపోతే ఆల్ దట్ స్టఫ్ విల్ ఫాల్ ఆన్ ద రోడ్ అండ్ ఆల్, సో ఇట్ ఈస్ క్వైట్ అండర్స్టాండబుల్ వై దే స్టాప్ ఇట్ దర్. ఇప్పుడు సీసీ ఫుటేజెస్ మేము లైవ్ చూసిన ఐ విట్నెసెస్ ఇంకా లేరు. సో వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద సీసీ ఫుటేజ్ విచ్ ఇస్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ హియర్ అండ్ ఆల్సో బిఫోర్ కమింగ్ హియర్. స్పీడ్ విల్ వేరీ కదా, ఈ పాయింట్లో స్పీడ్ ఎంత ఉంది అసెస్ చేయడానికి మనం స్పీడోమీటర్ చూడొచ్చు, బట్ దాట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ క్రష్డ్ అండర్ ది with the impact. So speed నిర్ధారించడానికి there are other methods like analyzing the skid marks. So skid marks కూడా ఇప్పుడు చెక్ చేయమని చెప్పడం జరిగింది. క్లియర్లీ దే ఆర్ నాట్ విజిబుల్. సో బ్రేక్ వేసినప్పుడే మనకి స్కిడ్ మార్క్స్ క్లియర్గా విజిబుల్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వీఆర్ ట్రైంగ్ టు సీ ఇఫ్ దట్ కెన్ బి లుక్డ్ ఇంటూ. లారీని ఎడ్జ్లో డీల్ కొట్టలేదు, ఈవెన్ కార్ కూడా ఎడ్జ్ పాయింట్స్లో కూడా లేదు, కంప్లీట్ ఎగ్జాక్ట్ దాని కిందకి వెళ్ళిపోయింది, మిడ్లో వెళ్ళిపోయి కంప్లీట్లీ క్రాష్ అవ్వింది. సో దాన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటి అంటే ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ హై స్పీడ్ అండ్ కంప్లీట్ distraction from complete deviation from the lane.